సర్కారీ బడులలో తమ పిల్లలను చేర్పించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు ప్రభుత్వ టీచర్లు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి ప్రైమరీ స్కూల్లో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్న రవీందర్ తన ఇద్దరు పిల్లలను అదే స్కూల్లో జాయిన్ చేశారు. ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైన విద్యను బోధిస్తుండటంతోనే చేర్పించినట్లు టీచర్ రవీందర్ తెలిపారు. వెంపటి స్కూల్కు సుమారు 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ చిన్నారులను పంపిస్తున్నట్లు స్థానిక టీచర్లు చెప్పారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి ఎల్కేజీ నుంచి 5th వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తున్నాను. నేను ఈ పాఠశాలలో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ప్రస్తుతానికి విద్యార్థుల సంఖ్య 287 ఉన్నది. మరి మా పాఠశాలలో మా విద్యార్థులను చేర్పించడానికి గల కారణం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపండి, ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తాం, ఉచిత నోటు పుస్తకాలు ఇస్తున్నాం, మంచి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది. మరి అలా కోరేటప్పుడు మరొక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడిగా మా పిల్లల్ని కూడా ఇదే పాఠశాలలో చేర్పిస్తే తల్లిదండ్రులకు ఆ నమ్మకాన్ని కల్పించిన వారిమవుతాం. అది మా బాధ్యత. కాబట్టి మరి మా పిల్లల్ని కూడా ముందస్తుగా నా ఇద్దరు పిల్లల్ని ఇదే పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. మా పెద్ద పాప మల్లెపాక మాన్విజ్ఞ ఎల్కేజీ యూకేజీ ఇదే పాఠశాలలో చదివింది. ప్రస్తుతం 1వ తరగతి చదువుతున్నది. దీనికి గల కారణం ఏంటంటే ముందుగా మా పాఠశాలలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు మా పాఠశాలలో ఉన్నారు సార్. ఒక్క పిల్లవాడు కూడా ప్రైవేట్ అడ్మిషన్ లేదు. గ్రామంలో ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు సార్, ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా 5వ తరగతి వరకు ఈ సంవత్సరం ఇక్కడే చదువుకొని ఈ సంవత్సరం బయటికి వెళ్ళడం జరిగింది సార్. అలాగే ఎంప్లాయీస్ పిల్లలు ఈ పాఠశాలలో 27 మంది పిల్లలు ఉన్నారు సార్. మొత్తం ఎంప్లాయీస్ పిల్లలు మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా మా పాఠశాలకు రావడం జరుగుతూ ఉంది. అలాగే మా పాఠశాలలో ముఖ్యంగా పిల్లల సంఖ్య పెరగడానికి కారణం సార్, అందరూ క్రమశిక్షణగా పనిచేసే ఉపాధ్యాయ బృందం ఉన్నాం. ఇంకొకటి గురుకుల కానివ్వండి, నవోదయ కానివ్వండి, స్పోర్ట్స్ స్కూల్ కానివ్వండి, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం సార్ పిల్లలకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం. ఇది మా పాఠశాలలో ఉన్నటువంటి కారణం. ఇంకా దాతల సహకారం కానివ్వండి, గ్రామస్తుల సహకారం కానివ్వండి, ఏది కావాలన్నా ఇవ్వడానికి మా పాఠశాలకు సిద్ధంగా ఉన్నారు. దానికి తోడు ప్రతి ఒక్కరి సహకారం ఉండడం ఇవాళ మా పాఠశాల ఇంత మంచిగా ఉండడానికి కారణం సార్. అలాగే మా మండల ఎంఈఓ గారు కానివ్వండి, జిల్లా విద్యాశాఖ తరఫున కానివ్వండి, ఏది కావాలన్నా మాకు గుర్తించి